బావా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఇగో నా సర్టిఫికెట్స్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డిగ్రీయా బీటెక్? లేదు బావా, నా దేశం నన్ను పిలుస్తుంది. నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాను. ఈ మధ్య నోటిఫికేషన్ పడుతుందంట బావా. ఎందుకైనా మంచిది, డిగ్రీ చేస్తూనే ఆర్మీకి ట్రై చేయొచ్చు కదరా. లేదు బావా, ఆర్మీకి క్వాలిఫికేషన్ సరిపోతుందంట. అయినా పెద్ద పెద్ద చదువులు అనేవి పెద్ద పెద్ద జాబ్ ట్రై చేసే వాళ్ళకి బావా, కానీ అన్నిటికంటే పెద్ద జాబ్ ఇండియన్ ఆర్మీ అని వాళ్ళకి తెలియదు బావా. మహా అయితే వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ కుటుంబ సేఫ్టీ చూసుకోగలరు. అదే ఇండియన్ ఆర్మీ అంటే దేశానికి కవచం లాంటి వాళ్ళు. చెప్పుకోవడానికి ఎంత బాగుంటుంది బావా. వచ్చారు, ట్రై చేసి సాధిస్తాం. మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. వెళ్ళే దారుల్లోనా రాళ్ళే అడ్డొస్తున్నా, అడ్డును కాస్త మెట్టుగా మలచి ఎత్తుకు ఎదగాలి, చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది ఎర్ర సిరాగా మీ చరితను రాస్తుందనుకోవాలి. రే బామ్మది, నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందిరా. ఇండియన్ ఆర్మీ సెంట్రల్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిందిరా. ఏది బావా? మరికొన్ని రోజుల్లో నా కళ నెరవేరబోతుందిరా. What does it mean to be a soldier? సోల్జర్ ఎందుకు కావాలనుకుంటారా? జయ హే జయ హో ఎగిరే కలవో రగిలే రవివో అలిసే బరిలో Stop making everything about TRPs. ప్రతిదీ ఒక హెడ్లైన్ కాదు. NSG?
సమాధానం మాటల్లో ఉంది. మన బ్రతికే విధానాలు ఉంటుంది. ఏంట్రా ఎక్కడున్నావు? ఎందుకురా అలా ఉన్నావు? రే ఏమైందిరా? బావా, బయట పరిస్థితి కరోనాతో అల్లకొల్లోలంగా ఉంది. ఈ టైంలో ర్యాలీ అవుతుందంటావా? ఈ సమయంలో కష్టంరా. ఒకరితో మాట్లాడడానికి భయపడుతున్నారు. లాక్డౌన్ వల్ల మన ఇంటి నుండి మనల్ని బయటికి రావద్దంటున్నారు. అది ఇంకా క్యాన్సిల్ అయినట్టేరా? నోటి దాకా వచ్చిన కూడు తన్నీయడం అంటే ఇదేనేమోరా. రే బావా, రే ఎప్పుడు వచ్చారా? కనీసం ఫోన్ అయినా చేయలేదు. నీకు తెలియదే ఉందిరా, టౌన్లో పరిస్థితులు ఏం బాగోలేదు. కరోనాతో దేశాలన్నీ అల్లకొల్లోలంగా ఉన్నాయి. ఉన్న చిన్నపాటి జాబ్ కూడా పోయిందిరా. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రే ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? సరే కానీ స్మోక్ వద్దురా, నాకు అలవాట్లేదా. సర్లే కానీ వచ్చి కూర్చోరా. ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్. నేను అనుకున్న గోల్కి దూరం అవుతున్నాను అనిపించినప్పుడల్లా. ఏంట్రా బాధపడుతున్నావా? ఏంటి బాధ? బాధ అయితే పర్వాలేదురా, కొంతసేపు మాత్రమే ఉంటుంది. అంతకు మించి మన నీడ ఎలాగైతే ఉంటుందో మన వెనుక అది కూడా అంతే. ఎవరు చెప్పలేం, ఉండలేం. అదో రకమైన పెయిన్ రా. నీ పెయిన్ మర్చిపోయే ముందు నా దగ్గర ఉందిరా. చూసావా, గంజాయి ఒక్కటి కొట్టావంటే ఎన్ని బాధలున్నా శూన్యం. ఒక్కసారి ట్రై చేయరా, తీసుకో. మొన్నే పట్నం నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చా. మనలాంటి వాళ్ళకి బాగా పనికొస్తాయి. రే ఫస్ట్లో అలాగే ఉంటుందిరా. మంచి మొత్తిస్తుంది చూడు. బాధలన్నీ ఒక్క దెబ్బతో పట్టాక
రే నువ్వేంటి నీ వ్యసనాలేంటి అసలు నీకు అర్థమవుతుందా? ఫుల్గా అర్థమవుతుందిరా. ఇందులో ఏదో మ్యాజిక్ ఉందిరా. ఒకప్పుడు అన్ని బాధలు, ఇప్పుడు ఏ బాధ లేదురా. నువ్వు ఒకసారి ట్రై చేయరా. ట్రై చేయి. రే కరోనా వల్ల నీ లైఫే పోలేదురా, నీలాంటి చాలా మంది జీవితాలు పోలేదురా. రే అలాగని వాళ్ళందరూ నీలా మొత్తం బానిసలు అవుతున్నారా? ఈ మార్గద్రవ్యాల వల్ల నీకే కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ హాని కలుగుతుంది. నేను నమ్ముకున్న వారిని, నీ కుటుంబాన్ని, నీ స్నేహితులని అందరినీ దూరం చేస్తుందిరా ఈ మత్తు. రే ఇప్పటికైనా నా మాట వినరా, నేను వదలరా. ఈ పోలీస్ పైన ఫోకస్ చేయరా. రారా. వెళ్ళిపోతుంది గ్లోబలే గ్లోబలే చంపేశాడన్న. నీదే నెక్స్ట్. ఎస్ పోయారా. అరే బాబా, నీ గోల్స్కి ఇక్కడ నువ్వు దూరమైనట్టేనా? ఆల్మోస్ట్ దూరం అయినట్టే బావా. కరోనా వచ్చి నా జీవితమే కాదు, నాలాంటి వాళ్ళ జీవితాలు చాలానే నాశనం అయ్యాయి. మరి ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదా. డబ్బులు కావాలనిపిస్తుంది, జాయిన్ అవ్వాలనిపిస్తుంది బావా, కానీ నేను చేయలేను బావా. ఎందుకంటే నన్ను నేను వేరే జాబ్లో యాక్సెప్ట్ చేసుకోలేను. ఇంటి దగ్గర వాడితే ఇంకెన్నాళ్ళు ఎలా తిట్లు కాస్తుంటావు? తప్పదు బావా, సమయం కోసం ఎదురు చూడడమే. జీవితంలో గెలుపోవడం అనేవి సహజం. కరోనా చాలామంది విద్యార్థుల జీవితాలను, బంగారు భవిష్యత్తులను నాశనం చేసింది. ఈ యొక్క కథ ఒక విద్యార్థి జీవితం ఆధారంగా తీసుకోవడం జరిగింది.